సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2Bలో ఫస్ట్ ఎక్సర్సైజ్ తర్వాత నొటేషన్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సెకండ్ ఎక్సర్సైజ్ నుంచి మనకి కొన్ని నొటేషన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ నొటేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉంటే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక పాయింట్ ఉంది ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, ఫార్ములాస్ ఎలా యూజ్ చేస్తాం, ఆ నొటేషన్స్ ఆ నొటేషన్స్ని ఎలా వాడతాము అనేది ముందు మనము తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ సర్కిల్ మనము క్యాపిటల్ ఎస్ తో ఐడెంటిఫై చేస్తాం. క్యాపిటల్ ఎస్ తో. సో ఏంటి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equals to 0. ఇది మనకు జనరల్ నోటేషన్. ఇది సర్కిల్ దేంతో ఐడెంటిఫై చేస్తాం మనకి ఇక్కడ ఎస్, క్యాపిటల్ ఎస్ తో. ఇది జనరల్ నోటేషన్. సో నెక్స్ట్ సపోజ్ దీన్ని, ఈ సర్కిల్ ని మనం ఇలా రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ఎలా రాయొచ్చు, ఎక్స్ ఇంటూ ఎక్స్, మీకు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, వై ఇంటూ వై ప్లస్ జీ. 2x ఎలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ ఎక్స్. అదేవిధంగా ఎఫ్ 2y ఎలా రాయొచ్చు, y ప్లస్ వై ప్లస్ c is equals to 0. c is equals to 0. సో దీన్ని మనం ఇలా రాయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఎస్ ఐ అనుకోండి, అప్పుడు ఒక ప్లేస్ లో ప్రతి చోట రెండు రెండు ఉన్నాయి కదా, ఎక్స్ ఎక్స్ వై వై, దాంట్లో ఎలా రాయాల్సి వస్తుందంటే ఎక్స్ ఎక్స్ఐ వై వైఐ ఎక్స్ ప్లస్ ఎక్స్ఐ వై ప్లస్ వైఐ. సో ఐ ఏంటి అనుకోవద్దండి, ఆ ప్లేస్ లో మనము పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. సో టోటల్ గా ఇంకా జనరల్ గా చెప్పాలంటే S1 ఎక్కడైనా యూజ్ చేయాలి మనము అంటే ఎలా రాస్తాం దాన్ని అంటే xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c is equals to 0. అంటే ఇక్కడ x1, y1 అనేది ఒక పాయింట్. ఆ పాయింట్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. S1 గా డినోట్ చేసినప్పుడు ఆ x1 y1 ఏంటి అంటే అదొక పాయింట్ ని ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని నోటేషన్ ఏ విధంగా రాస్తాము అంటే S1. ఇది జనరల్ గా టాంజెంట్ కి వాడతాం. లేదు S2 x x2 ప్లస్ y y2 ప్లస్ g ఇంటూ x ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y ప్లస్ y2 ప్లస్ c is equals to 0. ఇక్కడ పాయింట్ ఏంటి మనకు x2, y2 అంటే 2 తీసుకున్నప్పుడు 2 పెడతాం, 1 తీసుకున్నప్పుడు 1 పెడతాం. ఒకవేళ రెండు పెట్టాలి అనుకుంటే దానికి కూడా నోటేషన్ ఉంది. ఏంటది S12 అంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c is equals to 0. సో నోటేషన్స్ అనేవి ఒక ఈక్వేషన్ లో రెండు వాడాల్సి వచ్చినప్పుడు, 2 పాయింట్స్ ని వాడాల్సి వచ్చినప్పుడు దాని నోటేషన్ అనేది ఇలా ఉంటుంది. ఇంతవరకు ఫస్ట్ ఎక్సర్సైజ్ వరకు రాలేదు కానీ సెకండ్ ఎక్సర్సైజ్ నుంచి ఈ నోటేషన్స్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. లేదు ఒక పాయింట్ ని కంప్లీట్ గా వాడాలి అంటే x1 స్క్వేర్ y1 స్క్వేర్ 2gx1 అన్నప్పుడు S11 వాడతాం. అంటే x1 అంటే ఏ విధంగా రాస్తాం దీన్ని, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c is equals to 0. దీన్ని మనము S11 తో యూజ్ చేస్తాం. లేదు S22 పెట్టామనుకోండి, x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ 2gx2 ప్లస్ 2fy2 ప్లస్ c is equals to 0. ఇవి నోటేషన్స్, మనము ఇంకా యూజ్ చేయబోయే నోటేషన్స్ ఆఫ్ ఎ సర్కిల్. జనరల్ నోటేషన్ ఏంటి, ఎస్, క్యాపిటల్ ఎస్ తో మనము సర్కిల్ ని ఐడెంటిఫై చేస్తాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equals to 0. దీన్ని సపరేట్
రొటేట్ చేసేప్పుడు ఇలా రాస్తాం. S1 అన్నప్పుడు దాన్ని ఈక్వేషనల్ గా ఎలా రాస్తాం అంటే ఒక పాయింట్ మాత్రం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాంట్లో S1 రొటేషన్ ని ఎలా రాస్తాము? xx1 plus yy1 plus g into x plus x1 plus f into y plus y1 plus c is equals to 0. అదేవిధంగా s2 s12 s11 s22. సో ఇవన్నీ మనకు టాంజెంట్, పవర్ ఆఫ్ ఎ పాయింట్, లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇవన్నీ కనుక్కునే దానికి యూజ్ చేసే నోటేషన్స్. ఇవి ఎగ్జామ్ పర్పస్ వస్తాయని కాదు కానీ ఇవి నేర్చుకుంటేనే మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయడానికి ఈజీగా ఉంటుంది.